రైట్. నా వాయిస్ వస్తుందండి? ప్లీజ్ రెస్పాండ్. నా వాయిస్ వస్తుందా? రైట్. ఓకే. అమ్మ స్నేహ అండ్ సాయి సూర్య మీకు నా వాయిస్ వస్తుందా? రైట్. రైట్. ఒక్కసారి రెస్పాండ్ అవ్వండి. రైట్. క్లాస్ డిస్కస్ చేసుకుందాం. రైట్. ఓకే. లాస్ట్ క్లాస్, లాస్ట్ క్లాస్ ఎక్కడి వరకు డిస్కస్ చేసుకున్నామమ్మా? లాస్ట్ క్లాస్ చెప్పాలి. లాస్ట్ క్లాస్ ఎక్కడి వరకు డిస్కస్ చేసుకున్నాం? అర్థమెటిక్ ఆపరేటర్స్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఆపరేటర్స్ హౌ మెనీ టైప్స్? టోటల్ ఆపరేటర్స్ హౌ మెనీ టైప్స్? 7 types. First one is arithmetic operator, second one is relational operator, third one is assignment operator, fourth one is logical operator, fifth one is membership operator, sixth one is identity operator, seventh one is ఒక్కటి మిస్ అయిందమ్మా. ఏం మిస్ అయింది? బిట్ వైజ్ ఆపరేటర్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇన్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆల్సో 7 టైప్స్. ఫస్ట్ వన్ ఇస్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, ఎక్స్పోనెన్షియల్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఇస్ చెప్పాలి. మాడ్యులస్. రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. రైట్. ఇన్ ఎడిషన్ ఆపరేటర్, ఇన్ ఎడిషన్ ఆపరేటర్ 10 ప్లస్ 10 ప్లస్ రైట్. ఇంటీజర్ ని స్ట్రింగ్ తో మనం ఎడిషన్ చేయగలమమ్మా. ఇంటీజర్ తోని స్ట్రింగ్ ని ఎడిషన్ చేయగలమా చెప్పాలి. 10 plus Hyderabad. What is the output? 10 plus Hyderabad. What is the output? చెప్పాలమ్మా. స్నేహ ఆర్ నందిని సాగర్ ఆర్ సాయి సూర్య. 10 plus Hyderabad. ఎర్రర్ ఆర్ అవుట్పుట్? ఎర్రర్. రైట్ అమ్మ. స్నేహ నా వాయిస్ వస్తుందా మీకు? రైట్. తనకు వాయిస్ రావట్లేదమ్మా. మన వాయిస్ 1 సెకండ్. రైట్. 10 ప్లస్ హైదరాబాద్ ఈజ్ ఎర్రరమ్మా. ఎందుకంటే ఇన్ ఎడిషన్ ఆపరేటర్ బోత్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి చెప్పాలి. బోత్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి సేమ్ ఉండాలి. రైట్. బోత్ ఆర్గ్యుమెంట్స్ అనేది మనకు సేమ్ ఉండాలమ్మా. అప్పుడే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. లేకపోతే అవుట్పుట్ అనేది రాదమ్మా. రైట్. జాగ్రత్తగా గమనించండి. సి రైట్. ఇన్ ఎడిషన్. రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అమ్మా. నేను ఇక్కడ దీనికి కామెంట్ పెట్టేస్తున్నా. ఇది సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్ అంటే చెప్పాలి. సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్ అమ్మా. సింగిల్ లైన్ కామెంట్. రైటా. సింగిల్ లైన్ కామెంట్ రిప్రజెంటెడ్ విత్ హ్యాష్ సింబల్. మల్టీ లైన్ కామెంట్ స్టార్ట్స్ విత్ సింగిల్ త్రిబుల్ కోట్స్ ఎండింగ్ విత్ ఆల్సో సింగిల్ త్రిబుల్ కోట్స్ అండి. జాగ్రత్త గమనించడమ్మా. రైటా. హియర్ ఐ టేక్ ఏ ఇస్ ఈక్వల్స్ టు ఐ టేక్ వన్ స్ట్రింగ్ అమ్మా. ఐ టేక్ వన్ స్ట్రింగ్. దట్ స్ట్రింగ్ ఈజ్ ప్రకాష్. B is equals to true. Print A plus B. Amma right. Print A plus B. What is the output? Chappali. What is the output? Both arguments should be same. ఇన్ ఎడిషన్ ఆపరేటర్ లో మనకు బోత్ ఆర్గ్యుమెంట్స్ అనేవి సేమ్ ఉండాలమ్మా. వాయిస్ వస్తుందమ్మా. స్నేహ మై వాయిస్ ఇస్ క్లియర్.
రైట్. ఓకే. రైట్. జాగ్రత్తగా గమనించండి. సే జాగ్రత్త రన్ చేయండమ్మా. రైటా? వాట్ ఈస్ ద అవుట్‌పుట్ ఫర్ దిస్? వాట్ ఈస్ ద అవుట్‌పుట్ ఫర్ దిస్? జస్ట్ గెస్ చేయండమ్మా. వాట్ ఈస్ ద అవుట్‌పుట్ ఫర్ దిస్? ఎర్రర్ ఆర్ అవుట్‌పుట్? ఎర్రర్ వస్తదా? అవుట్‌పుట్ వస్తదమ్మా? ఎర్రర్. రైటా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ అనే వేరియబుల్‌లో స్ట్రింగ్ అనే డేటా టైప్ స్టోర్ అయింది. బి అనే వేరియబుల్‌లో రైటా? ట్రూ ఇండికేట్స్ నంబర్ హౌ మచ్? ట్రూ ఇండికేట్స్ నంబర్ హౌ మచ్ అమ్మా చెప్పాలి? 1. ట్రూ ఇండికేట్స్ నంబర్ 1. ట్రూ ఇండికేట్స్ నంబర్ 1. రైటా? స్ట్రింగ్ అండ్ రైటా? స్ట్రింగ్ అండ్ 1 అనేది ప్లస్ అయితే అమ్మా రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్ అండ్ ఇంటీజర్, స్ట్రింగ్ అండ్ బూలియన్ వాల్యూస్. రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. స్ట్రింగ్ అండ్ బూలియన్ వాల్యూస్. రైట్. యాడింగ్ అయితే అమ్మా చెప్పాలి. బోత్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎడిషన్ ఆపరేటర్‌లో బోత్ ఆర్గ్యుమెంట్స్ అనేవి సేమ్ ఉండాలా? లేకపోతే డిఫరెంట్ ఉన్న యాడింగ్ అయితే అమ్మా? సేమ్ ఉండాలి గదా! రైటా? ఇక్కడ బోత్ ఆర్గ్యుమెంట్స్ అనేవి సేమ్ ఉన్నాయా? సేమ్ ఉన్నాయమ్మా? సేమ్ లెవ్వు. రైటా? సేమ్ లెవ్వు గాబట్టి రైటా? ఏమొచ్చిందమ్మా? టైప్ ఎర్రర్. కెన్ ఓన్లీ కన్‌కాటినేట్ స్ట్రింగ్ టు స్ట్రింగ్ అమ్మ. రైటా? ఓన్లీ రైటా? జాగ్రత్తగా గమనించండి. ఓన్లీ నేను స్ట్రింగ్‌తోనే కన్‌కాటినేట్ అయితా. స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్‌తోనే కన్‌కాటినేట్ అయితది. రైటా? బూలియన్ వాల్యూతోనే, ఇంటీజర్ వాల్యూతోనే, ఫ్లోట్ వాల్యూతోనే, కాంప్లెక్స్ వాల్యూతోనే, బూలియన్ వాల్యూతోనే నేను కన్‌కాటినేట్ అవ్వను అని చెప్పేస్తుందమ్మా. స్ట్రింగ్ అనేది మనకు టైప్ ఎర్రర్ అనేది ఇచ్చేస్తుంది. రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. రైట్. నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్. నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఏ ఇస్ ఈక్వల్స్ టు ఏ ఇస్ ఈక్వల్స్ టు ఐ టేక్ ప్రకాష్. నౌ బి ఇస్ ఈక్వల్స్ టు ఫాల్స్ అమ్మ. బి ఇస్ ఈక్వల్స్ టు ఫాల్స్. ప్రింట్ ఏ ప్లస్ బి. వాట్ ఇస్ ద అవుట్‌పుట్ నౌ? వాట్ ఇస్ ద అవుట్‌పుట్ నౌ? వాట్ ఇస్ ద అవుట్‌పుట్? వాట్ ఇస్ ద అవుట్‌పుట్? అయ్యో! వాట్ ఇస్ ద అవుట్‌పుట్? వాయిస్ వస్తుందమ్మా? స్ట్రింగ్ అండ్ ఫాల్స్. రైట్. అవుట్‌పుట్ ఈజ్ ఎర్రర్ అమ్మా. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్ అనేది స్ట్రింగ్‌తో మాత్రమే కన్‌కాటినేట్ అయితది. రైట్. ఇంటీజర్‌తో గాదు, ఫ్లోట్‌తో గాదు, కాంప్లెక్స్‌తో గాదు, బూలియన్‌తో గాదమ్మా. రైట్. స్ట్రింగ్ అనేది ఓన్లీ స్ట్రింగ్‌తోనే కన్‌కాటినేట్ అయితది. జాగ్రత్తగా గమనించండి. రైట్. నౌ రైట్. ఇంతవరకు మనకు ఎడిషన్ అమ్మా. రైట్. జాగ్రత్తగా గమనించండి. దిస్ ఈజ్ ఫర్ ఎడిషన్. రైట్. నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ సబ్‌స్ట్రాక్షన్ అమ్మా. రైట్. నెక్స్ట్ వన్ సబ్‌స్ట్రాక్షన్. యెస్ ఆర్ నో? సబ్‌స్ట్రాక్షన్. రైట్. 1 సెకండ్. రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. నెక్స్ట్ వన్ ఈజ్ సబ్‌స్ట్రాక్షన్. సబ్‌స్ట్రాక్షన్ అమ్మ. రైట్. సబ్‌స్ట్రాక్షన్ సింబల్ ఈజ్ మైనస్ అండి. రైట్. సబ్‌స్ట్రాక్షన్ సింబల్ ఈజ్ మైనస్. రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. సబ్‌స్ట్రాక్షన్ మైనస్. రైట్. సీ ద సినిమా. రైట్. ఇన్ సబ్‌స్ట్రాక్షన్ ఆపరేటర్. రైట్. ఇన్ సబ్‌స్ట్రాక్షన్ ఆపరేటర్ 1 సెకండ్. కంట్రోల్ జెడ్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. సబ్‌స్ట్రాక్షన్ ఆపరేటర్‌లో మనం ఓన్లీ స్ట్రింగ్స్‌ని జాగ్రత్తగా గమనించండమ్మా. మనం ఓన్లీ ఇంటీజర్స్‌ని గాని, ఫ్లోట్స్‌ని గాని మాత్రమే సబ్‌స్ట్రాక్షన్ చేయగలం. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. రైట్. జాగ్రత్తగా గమనించండి. మనం స్ట్రింగ్‌తోని సబ్‌స్ట్రాక్ట్ చేయలేం. రైట్. స్ట్రింగ్‌ని ఇంటీజర్‌తోని సబ్‌స్ట్రాక్షన్ చేయలేం. రైట్. స్ట్రింగ్‌ని ఇంటీజర్‌తోని సబ్‌స్ట్రాక్ట్ చేయలేమమ్మా.
రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ ఇజ్ ఈక్వల్స్ టు 10, బి ఇజ్ ఈక్వల్స్ టు 2. నౌ హియర్ ప్రింట్ ఏ మైనస్ బి. ప్రింట్ ఏ మైనస్ బి. వాట్ ఈస్ ద అవుట్పుట్? అవర్ అవుట్పుట్ ఈస్ 8 అమ్మా. అవర్ అవుట్పుట్ ఈస్ 8. రైట్, మై సెకండ్ ఎగ్జాంపుల్ ఈస్ జాగ్రత్తగా గమనించండి. మై సెకండ్ ఎగ్జాంపుల్ ఈస్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు, ఐ టేక్ వన్ స్ట్రింగ్ అమ్మా. మై స్ట్రింగ్ ఈస్ హైదరాబాద్. బి ఇజ్ ఈక్వల్స్ టు 2. రైట్, నౌ హియర్ ప్రింట్ ఆఫ్ ఏ మైనస్ బి. రైట్, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఏ అనే వేరియబుల్ లో నేను స్ట్రింగ్ ఇచ్చిన, బి అనే వేరియబుల్ లో ఇంటీజర్ వాల్యూ ఇచ్చినమ్మా. రైట్, నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నండి. రన్ చేస్తే ఏమైందమ్మా? టైప్ ఎర్రర్, అన్సపోర్టెడ్ ఆపరాండ్ టైప్ ఎస్ ఫర్ స్ట్రింగ్ అండ్ ఇంట్ అమ్మ. రైటా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్ అండ్ ఇంటీజర్ అనేది సబ్స్ట్రాక్షన్ అవ్వదు అని చెప్పేస్తుందమ్మా. సబ్స్ట్రాక్షన్ అనేది అవ్వదు. నౌ నెక్స్ట్ వన్, ఏ ఇజ్ ఈక్వల్స్ టు రైట్, ఐ టేక్ హియర్ హైదరాబాద్ అమ్మ. రైటా, ఐ టేక్ హియర్ హైదరాబాద్. నౌ బి ఇజ్ ఈక్వల్స్ టు ఢిల్లీ అండ్ రైటా, ఐ టేక్ బి ఇజ్ ఈక్వల్స్ టు ఢిల్లీ. నౌ ప్రింట్ ఆఫ్ ఏ మైనస్ బి. ఒక్కసారి రన్ చేస్తున్నామ్మా. రన్ చేస్తే రైటా, అవుట్పుట్ మళ్ళీ టైప్ ఎర్రర్, అన్సపోర్టెడ్ ఆపరాండ్ టైప్ ఎస్ ఫర్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ అమ్మ. రైటా, ఎస్టిఆర్ అండ్ ఎస్టిఆర్ తోని ఎస్టిఆర్ అనేది మైనస్ అవ్వదు అని చెప్పేస్తుండండి. జాగ్రత్తగా గమనించండి అమ్మ. రైటా, నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఏ ఇజ్ ఈక్వల్స్ టు 10.2, బి ఇజ్ ఈక్వల్స్ టు 20.2 అమ్మ. రైటా, ఇక్కడ నేను 20.2 తీసుకుంటున్నా, ఇక్కడ నేను 10.2 తీసుకుంటున్నా అమ్మ. రైట్, జాగ్రత్తగా గమనించండి. నౌ హియర్ జస్ట్ ప్రింట్ ఆఫ్ ఏ మైనస్ బి అమ్మ. రైట్, రన్ చేద్దాం. రైట్, 10.0 అమ్మ. రైట్, ఇప్పుడు చెప్పండి అమ్మ. రైట్, స్ట్రింగ్ తోని మనం సబ్స్ట్రాక్షన్ చేయగలమమ్మా. స్ట్రింగ్ తోని మనం సబ్స్ట్రాక్ట్ చేయలేం. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. స్ట్రింగ్ ఇంటీజర్ తోని మనం సబ్స్ట్రాక్షన్ చేయగలమా? నో. ఇంటీజర్ ని స్ట్రింగ్ తోని సబ్స్ట్రాక్ట్ చేయగలమమ్మా? నో. ఇంటీజర్ ని ఇంటీజర్ తో సబ్స్ట్రాక్ట్ చేయగలమా? ఎస్. ఫ్లోట్ ని ఫ్లోట్ తో సబ్స్ట్రాక్ట్ చేయగలమమ్మా? ఎస్, చెయ్యొచ్చు. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్ తోని ఎడిషన్ చెయ్యొచ్చా? ఎస్, చెయ్యొచ్చమ్మా. రైటా, ఇంటీజర్ తోని స్ట్రింగ్ ని ఎడిషన్ చెయ్యొచ్చా? నో, చెయ్యలేం. రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మా. రైటా, దిస్ ఈస్ సబ్స్ట్రాక్షన్. రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మా. రైట్, సి నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్. రైట్, అనదర్ ఎగ్జాంపుల్ చెక్ చేద్దామమ్మా. రైటా, నౌ నెక్స్ట్ టైప్ ఈజ్ మల్టిప్లికేషన్. రైటా, నౌ నెక్స్ట్ ఈజ్ ఇక్కడ నేను పాయింట్స్ రాస్తామా. ఇన్ సబ్స్ట్రాక్షన్ ఆపరేటర్. Right, in subtraction operator. Right, only we use integers or floats. అమ్మా. రైట్, ఒకవేళ మనం స్ట్రింగ్స్ గానీ స్ట్రింగ్స్ యూజ్ చేస్తే ఎర్రర్స్ వస్తాయి. అండ్ స్ట్రింగ్ ను మనం ఇంటీజర్ తో సబ్స్ట్రాక్ట్ చేయలేం. అండ్ ఇంటీజర్ ని ఇంటీజర్ తో సబ్స్ట్రాక్ట్ చేయగలం. ఫ్లోట్ ని ఫ్లోట్ తో సబ్స్ట్రాక్ట్ చేయగలం. బట్ స్ట్రింగ్ తో సబ్స్ట్రాక్ట్ చేయలేం. నౌ స్ట్రింగ్ ని ఇంటీజర్ తో సబ్స్ట్రాక్షన్ చేయలేమమ్మా. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ నెక్స్ట్ వన్ ఈజ్ multiplication amma. Right, now next one is multiplication means star means multiplication. Right, జాగ్రత్తగా గమనించండి. multiplication
రైట్ గో టు test.py ఫైల్. రైట్ చెక్ చేయండి అమ్మ, ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్ మల్టిప్లికేషన్ ఎగ్జాంపుల్స్, మల్టిప్లికేషన్ రైట్, మల్టిప్లికేషన్ రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. a is equals to 2, a is equals to 10, b is equals to 2. Now here print of a into b. What is the output? What is the output అమ్మా చెప్పాలి? What is the output? What is the output? What is the output? 20. Right, 10 into 2, 10 multiplication of 2. Right, 10 2 jar 20 is our output. Right, జాగ్రత్త గుర్తుపెట్టుకోండమ్మా, 20 is our output. Now see, just get చేయండి అమ్మా, just get చేయండి. I take comment, I put in comment. Now next example, a is equals to I take one string. My string name is success amma. My string name is success. b is equals to 3. Now here print off a into b amma. A into b. What is the output now? Just get చేయండి అమ్మా, just get చేయండి. This is not a addition operator. ఇది మనకు ఎడిషన్ ఆపరేటర్ కాదు. రైటా, ఇది మల్టిప్లికేషన్ ఆపరేటర్. చెప్పాలమ్మా, వాట్ ఈస్ ద అవుట్పుట్ నౌ? వాట్ ఈస్ ద అవుట్పుట్? వాట్ ఈస్ ద అవుట్పుట్? జస్ట్ గెస్ చేయండి అమ్మా, జస్ట్ గెస్ చేయండి, జస్ట్ గెస్సింగ్. నందిని సాగర్, సాయి సూర్య పొన్నాడమ్మ, స్నేహ. జస్ట్ గెస్ చేయండి అమ్మా, వాట్ ఈస్ ద అవుట్పుట్? రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇన్ ఎడిషన్ ఆపరేటర్, both arguments should be సేమ్ అమ్మ. రైటా, మనకి ఎడిషన్ ఆపరేటర్ లో బోత్ ఆర్గ్యుమెంట్స్ అనేది సేమ్ ఉంటేనే మనకు అవుట్పుట్ వస్తుందమ్మా. బట్ ఇన్ మల్టిప్లికేషన్ ఆపరేటర్ మనం ఒక స్ట్రింగ్ తీసుకున్నప్పుడు పక్కాగా ఒక ఇంటీజర్ అనేది ఉండాలమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైటా, ఒక ఆర్గ్యుమెంట్ అనేది స్ట్రింగ్ తీసుకున్నప్పుడు అనదర్ ఆర్గ్యుమెంట్ ఇంటీజర్ అనేది ఉండాలమ్మా. రైటా, ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ని మనం రిపిటేషన్ అంటామమ్మా. రైటా, రిపిటేషన్. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను సక్సెస్ అనే ఒక స్ట్రింగ్ ని 3 టైమ్స్ రిపీట్ చేస్తున్నామ్మా. 3 టైమ్స్ రిపీట్ చేస్తే ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుందమ్మా? ఎస్ఆర్ నో చెప్పాలి. వాట్ ఈస్ ద అవుట్పుట్ నౌ? నందిని సాగర్, సాయి సూర్య పొన్నాడు, స్నేహ. సక్సెస్ అనేది 3 టైమ్స్ ప్రింట్ అయిపోద్దమ్మా. రైట్, ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్, హియర్ సక్సెస్ నౌ సక్సెస్ అమ్మ. రైట్, జాగ్రత్తగా గమనించండి. సక్సెస్ నౌ సెకండ్ వన్ సక్సెస్, నౌ థర్డ్ వన్ ఈజ్ సక్సెస్ అండి. రైటా, ఇప్పుడు నాకు ఈ సక్సెస్ కి స్పేసెస్ అనేది కావాలండి. రైటా, హౌ టు పుట్ స్పేసెస్ ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇప్పుడు నా స్ట్రింగ్ ఏ వేరియబుల్ స్టోర్ అయిందమ్మా? నా స్ట్రింగ్ ఏ వేరియబుల్ స్టోర్ అని చెప్పాలి. ఏ అనే వేరియబుల్లో నా స్ట్రింగ్ అనేది స్టోర్ అయిందమ్మా. ఏలో స్ట్రింగ్ అనేది స్టోర్ అయింది. ఏ అనే వేరియబుల్లో సక్సెస్ అనే డేటా స్టోర్ అయింది. ఇప్పుడు ఈ సక్సెస్ తో పాటుగా నేను స్పేసెస్ కూడా యాడ్ చేయాలమ్మా. స్పేసెస్ యాడ్ చేయాలంటే జస్ట్ సింపుల్ థింగ్. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ ప్లస్ రైట్ నౌ స్పేసెస్ అమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ అనే వేరియబుల్లో సక్సెస్ అనే పదం ఉంది, సక్సెస్ అనే స్ట్రింగ్ ఉంది. ఈ సక్సెస్ కి నేను ఏం చేస్తున్నామ్మా? స్పేస్ అనేది యాడ్ చేసినండి. జాగ్రత్తగా గమనించండి అమ్మా. సక్సెస్ అనే స్ట్రింగ్ కి
స్పేస్ అనేది యాడ్ చేసినమ్మా. ఈ స్పేస్ అనేది యాడ్ చేసినప్పుడు ఇప్పుడు సక్సెస్ అండ్ స్పేస్ అనేది మొత్తం ఒకటే పదంగా ఉందమ్మా. రైటా? నేను ఒకటే బ్రాకెట్ లో రాసిన, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకటే బ్రాకెట్ లో రాసి రైటా ఏ అనే వేరియబుల్ సక్సెస్ ఉంది. ఈ సక్సెస్ కి స్పేస్ అనేది యాడ్ చేసి 3 టైమ్స్ అనేది మల్టిప్లికేషన్ చేస్తున్నాం. రైటా? 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇప్పుడు ఒక్కసారి అవుట్పుట్ అనేది చెక్ చేద్దాం. రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మ. సి రైట్, స్పేస్ అనేది యాడ్ అయిందా లేదా? ఎస్ఆర్ ను స్పేస్ అనేది యాడ్ అయిందా లేదా? ఎస్ఆర్ చెప్పాలి. రైట్, అర్థమైందమ్మా. మల్టిప్లికేషన్ క్లియర్. ఇంకా ఉందమ్మా, మల్టిప్లికేషన్ ఇంకా అయిపోలేదు, ఇంకా ఉంది. క్లియర్ అమ్మా. రైట్, స్పేసెస్ ఎలా యాడ్ చేయాలి అర్థమైందా? రైట్, ఎడిషన్ కి మల్టిప్లికేషన్ డిఫరెన్స్ అర్థమైందమ్మా. డిఫరెన్స్ అర్థమైందా? ఇన్ ఎడిషన్ ఆపరేటర్ బోత్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి సేమ్. ఇన్ సబ్స్ట్రాక్షన్ ఆపరేటర్ మనం ఓన్లీ ఇంటీజర్స్ ని, ఫ్లోట్స్ ని మాత్రమే సబ్స్ట్రాక్షన్ చేయగలం. నౌ థర్డ్ వన్, ఇన్ మల్టిప్లికేషన్ ఆపరేటర్ మనం ఓన్లీ స్ట్రింగ్ తీసుకుంటే పక్కాగా ఒక ఇంటీజర్ అనేది తీసుకోవాలమ్మా. రైటా? మనం ఇంటీజర్ ని ఇంటీజర్ తోని మల్టిప్లికేషన్ చేయగలం, ఫ్లోట్ ని ఫ్లోట్ తోని మల్టిప్లికేషన్ చేయగలం, బట్ స్ట్రింగ్ తోని మల్టిప్లికేషన్ చెయ్యలేమమ్మా. జాగ్రత్తగా గమనించండి. మన స్ట్రింగ్ తోని మల్టిప్లికేషన్ చెయ్యలేం. మనం స్ట్రింగ్ ని ఓన్లీ ఇంటీజర్ తోనే మల్టిప్లికేషన్ చేయగలమమ్మా. రైటా? ఇన్ మల్టిప్లికేషన్ రైటా? ఇన్ మల్టిప్లికేషన్ రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. రైటా? ఒక్కవేళ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇన్ మల్టిప్లికేషన్ 10 into 2 టూ ఇంటీజర్స్ ని మనం మల్టిప్లికేషన్ చేస్తే దాన్ని మనం మల్టిప్లికేషన్ అంటామమ్మా. రైటా? దాన్ని మనం మల్టిప్లికేషన్ అంటామమ్మా. రైటా? బట్ ఒక స్ట్రింగ్ ని రైటా ఇంటీజర్ తోని మల్టిప్లికేషన్ చేస్తే దాన్ని మనం ఏమంటామో చెప్పాలమ్మా. ఒక స్ట్రింగ్ ని ఇంటీజర్ తోని మల్టిప్లికేషన్ చేస్తే దాన్ని మనం ఏమంటామమ్మా? రిపిటేషన్. వెరీ గుడ్ అమ్మా. రిపిటేషన్ అంటాం. జాగ్రత్తగా గమనించాలి. రైటా? ఎందుకంటే నేను తీసుకునే స్ట్రింగ్ నేను ఎన్ని టైమ్స్ అయితే మల్టిప్లికేషన్ చేస్తున్నానో అన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి రైటా రిపిటేషన్ అనేది చేస్తున్నామ్మా. జాగ్రత్తగా గమనించండి. క్లియరా? రైట్, చూడండి ఒకసారి. రైటా? ఇక్కడ మనం ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. హియర్ ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. A is equals to 3. Now B is equals to సక్సెస్ సాఫ్ట్వేర్ రైట్. సాఫ్ట్వేర్ అని తీసుకున్నామ్మా. ఎప్పుడు సాఫ్ట్వేర్ అనేది 3 టైమ్స్ మల్టిప్లై అవుతుందండి. జాగ్రత్తగా గమనించండి అమ్మా. జస్ట్ రన్ సర్వర్ సాఫ్ట్వేర్ అండ్ రైట్ 3 టైమ్స్ మల్టిప్లికేషన్ అయిందా కాలేదమ్మా? ఎస్ఆర్ ను రైట్, అయిందమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడు చెప్పండి. ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఐ టేక్ వన్ స్ట్రింగ్ ఢిల్లీ. బి ఇజ్ ఈక్వల్స్ టు ట్రూ. నౌ ప్రింట్ ఆఫ్ ఏ ఇంటూ బి. వాట్ ఈస్ ద అవుట్పుట్ నౌ? ఢిల్లీ వన్ టైం మాత్రమే ప్రింట్ అయిద్దమ్మా. ఎందుకంటే ఏ అనే వేరియబుల్ లో ఢిల్లీ అనే స్ట్రింగ్ స్టోర్ అయిపోయింది. ట్రూ ఇండికేట్స్ నెంబర్ 1. ఢిల్లీ ఇంటూ 1 ఢిల్లీ అమ్మా. రైట్, ఒక్కసారి రన్ చేద్దాం. జాగ్రత్తగా గమనించండి. ఢిల్లీ వచ్చిందమ్మా. నౌ నెక్స్ట్ వన్. రైట్, జాగ్రత్తగా గమనించండి. ఏ ఇజ్ ఈక్వల్స్ టు సికింద్రాబాద్. నౌ బి ఇజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అండి. బి ఇజ్ ఈక్వల్స్ టు ఫాల్స్. నౌ ప్రింట్
ఏ ఇంటూ బి, ఏ ఇంటూ బి. రైట్ రన్ చేస్తున్నామ్మా ఒకసారి. రైట్ అవుట్పుట్ ఏమని వచ్చిందమ్మా? ఎస్ ఆర్ నో? రైట్ ఆ స్ట్రింగ్ ఇంటూ జీరో, జీరో. రైట్ ఆ స్ట్రింగ్ ఇంటూ జీరో, జీరో అమ్మా. రైట్ ఆ జీరో ఈజ్ అవర్ అవుట్పుట్. రైట్ మై క్వశ్చన్ ఈజ్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు, ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఐ టేక్ స్ట్రింగ్ హైదరాబాద్, బి ఇజ్ ఈక్వల్స్ టు ట్రూ అమ్మా. బి ఇజ్ ఈక్వల్స్ టు ట్రూ. వాట్ ఈస్ ద అవుట్పుట్? వాట్ ఈస్ ద అవుట్పుట్ చెప్పాలి. వాట్ ఈస్ ద అవుట్పుట్ నౌ? అవుట్పుట్, వాట్ ఈస్ ద అవుట్పుట్ అమ్మ చెప్పాలి గట్టిగా. హైదరాబాదా? 5 ఎర్రర్ అమ్మా. రైట్ ఎర్రర్. ఎందుకు ఎర్రర్ అంటే ట్రూలో టీ ఈజ్ ఆల్వేస్ క్యాపిటల్. వెరీ గుడ్. ఆల్వేస్ క్యాపిటల్. రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. నేమ్ ఎర్రర్, నేమ్ ట్రూ ఈజ్ నాట్ డిఫైన్డ్. అరే ప్రకాష్, ట్రూలో టీ అనేది పక్కా క్యాపిటల్ ఉండాలి అని నాకు పైథాన్ వర్చువల్ మిషన్ హింట్ ఇస్తుందమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఇంతవరకు క్లియరా? క్లియర్ అండి. మల్టిప్లికేషన్ అర్థమైందమ్మా? రైట్. జాగ్రత్తగా గమనించండి. రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ డివిజన్ అమ్మ. డివిజన్, డివిజన్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డివిజన్, డివిజన్ అమ్మ. డివిజన్. రైట్. ఏం టెస్ట్ డాట్ పీవై. 1 సెకండ్, 1 సెకండ్ అమ్మా. కాల్ వస్తుంది. 1 సెకండ్. నెట్ పోద్ది. 1 సెకండ్ అమ్మా. ఎవరు? నేమ్? ఏ కాలేజ్? ఎన్బి సైన్స్. ఓకే, ఓకే. నా నెంబర్ ఎక్కడదండి? ఓకే, ఓకే. ఎన్బి సైన్సా? ఓకేనండి. మీరు మీరు నాకు మార్నింగ్ కాల్ చేయగలరా? మార్నింగ్ ఆఫ్టర్ 9 o'clock అండి. 9 నుంచి 9:30 మధ్యలో ఎప్పుడు చేసినా ఓకే. ఓకేనండి. రేపు పొద్దున్నే కాల్ చేస్తే మీకు నేను ప్రొవైడ్ చేస్తాను ప్రాజెక్ట్. జావా మీదనండి ఉన్నాయి. ఓకే. అది మొత్తం రేపు మీ హెచ్ఆర్తో మాట్లాడి మీకు చెప్తా అండి నేను. ఓకేనండి. డన్ అండి. రైట్. ఓకే. పోతే ఇదే ప్రాబ్లం. ఫోన్ వస్తే ఇదే ప్రాబ్లం. బా. రైట్. రైట్. ఓకే. మై వాయిస్ ఈజ్ క్లియర్. వస్తుందమ్మా? వాయిస్ వస్తుందా? రైట్. గుడ్. రైట్. 1 సెకండ్ అమ్మా. స్క్రీన్ షేర్ అవుతుంది. రైట్. ఓకే. జాగ్రత్తగా గమనించండి. 1 సెకండ్. రైట్. ఓకే. నౌ డివిజన్ ఆపరేటర్ అమ్మా. డివిజన్, డివిజన్. రైట్. డివిజన్ అమ్మా. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హియర్ ఐ టేక్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు, ఏ ఇజ్ ఈక్వల్స్ టు 10, బి ఇజ్ ఈక్వల్స్ టు 2. నౌ ప్రింట్ ఆఫ్ ఏ బై బి. వాట్ ఈస్ ద అవుట్పుట్? వాట్ ఈస్ ద అవుట్పుట్? వాట్ ఈస్ ద అవుట్పుట్? ఏ ఇజ్ ఈక్వల్స్ టు 10, బి ఇజ్ ఈక్వల్స్ టు 2. వాట్ ఈస్ ద అవుట్పుట్? చెప్పండి అమ్మ. గట్టిగా చెప్పండి. మస్ట్ 5 అమ్మ. నందిని సాగర్. వాట్ ఈస్ అవుట్పుట్? వాట్ ఈస్ అవుట్పుట్? చెప్పాలమ్మా. రెస్పాండ్ అవ్వాలి. వాట్ ఈస్ అవుట్పుట్? నందిని సాగర్, నా వాయిస్ వస్తుందమ్మా?
రైట్. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ దిస్ కోడ్? 5. సాయి సూర్య పొన్నాడ, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ దిస్ కోడ్? వాట్ ఈస్ ద అవుట్పుట్ చెప్పాలి. 5. రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. ఇన్ మ్యాథమెటిక్స్, అవుట్పుట్ ఈజ్ 5. ఇన్ మ్యాథమెటిక్స్ అవుట్పుట్ ఈజ్ 5. బట్ ఇన్ పైథాన్, డివిజన్ ఆపరేటర్, రైటా 5.0 అమ్మ. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 5.0. రైట్. ఏమొచ్చిందమ్మా అవుట్పుట్? 5 వచ్చిందా, 5.0 వచ్చిందా? 5.0 వచ్చిందమ్మా. ఇన్ పైథాన్ డివిజన్ ఆపరేటర్ లో మనం ఇంటీజర్స్ తో డివిజన్ చేసిన, ఫ్లోర్స్ తో డివిజన్ చేసిన, రైటా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. మనం ఇంటీజర్స్ తో డివిజన్ చేసిన, ఫ్లోర్స్ తో డివిజన్ చేసిన, మనకి అవుట్పుట్ అనేది ఫ్లోట్స్ లోనే వస్తమ్మా. రైటా, ఫ్లోట్స్ లోనే అవుట్పుట్ వస్తమ్మా. ఇన్ డివిజన్ ఆపరేటర్ అవుట్పుట్స్ విల్ బి ఫ్లోట్స్ ఓన్లీ. జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఎట్టాడి క్వశ్చన్ ఇచ్చి కింద ఆప్షన్ 5, 5.0, 10, 10.0 అని అవుట్పుట్ ఇస్తాడమ్మా. అవుట్పుట్ ఇచ్చినప్పుడు 5 పెడతారు మీరు అందరూ. ఎస్ఆర్ నో? తెలవనప్పుడమ్మా. రైటా, తెలవనప్పుడు 5 పెడతారు. 5 పెట్టినప్పుడు 1 మార్కు గోవిందా. రైట్, 1 మార్కు గోవిందమ్మ. రైటా. ఎప్పుడు మనకి పైథాన్ డివిజన్ ఆపరేటర్ లో మనకి అన్ని అవుట్పుట్స్ మొత్తం రైటా మనకి ఫ్లోటింగ్ పాయింట్స్ లోనే వస్తాయమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైటా, క్లియరా? రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. రైట్, వెయిట్ అండ్ సే. ఏ is equals to 20. Now B is equals to 2. B is equals to 2. What is output? అమ్మ చెప్పాలి. వాట్ is output? 10 point 0. రైట్. ఏ బై బి. రైటా 10.0 అమ్మ. రైటా ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఓన్లీ. రైట్, 10.0. నౌ నెక్స్ట్ వన్. రైట్, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. ఏ is equals to 20, B is equals to 3 అమ్మ. నౌ హియర్ ప్రింట్ ఆఫ్ ఏ బై బి. వాట్ ఈస్ ద అవుట్పుట్ చెప్పాలి. 6 పాయింట్ సంథింగ్. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. రైటా 6.6666666 సంథింగ్ వచ్చిందమ్మా అవుట్పుట్ మనకి. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నవ్వు ఎప్పుడు చెప్పండి అమ్మా. రైటా, నవ్వు ఎప్పుడు చెప్పండి. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, బి ఈజ్ ఈక్వల్స్ టు 3 అమ్మ. బి ఈజ్ ఈక్వల్స్ టు 3. నౌ ప్రింట్ ఏ బై బి. వాట్ ఈస్ ద అవుట్పుట్ నౌ? చెప్పాలమ్మా. వాట్ ఈస్ అవుట్పుట్? 3 పాయింట్ సంథింగ్ అమ్మ. రైటా 3.3333333 సంథింగ్. రైట్, జాగ్రత్తగా గమనించండి. రైటా డివిజన్ ఆపరేటర్ అందరికి అర్థమైంది అనుకుంటున్నామ్మా. ఐ హోప్ అర్థమైందమ్మా. డివిజన్ in division operator we will get which type of values? ఫ్లోట్ అమ్మా. రైట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఫ్లోట్. నౌ నెక్స్ట్ వన్. రైట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. నౌ నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్లోర్ డివిజన్ అమ్మా. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్లోర్ డివిజన్. రైట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. మీ అందరికి రైటా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీ అందరికమ్మా సిమెంట్ పనిలో రైటా
సీలింగ్ ఫ్యాన్ ఎక్కడుంటదమ్మా? సీలింగ్ ఫ్యాన్ ఎక్కడుంటది? చెప్పాలి. సీలింగ్ ఫ్యాన్ ఎక్కడుంటదమ్మా? సీలింగ్ ఫ్యాన్ పైనుంటదా? కిందుంటదా? పైనుంటదమ్మా సీలింగ్ ఫ్యాన్. బట్ ఫ్లోరింగ్ జేస్తున్నాం. మా ఇంట్లో ఫ్లోరింగ్ జేస్తున్నాం. రైటా? మా ఇంట్లో సిమెంట్‌తో ఫ్లోరింగ్ జేస్తున్నాం. ఇసుకతో ఫ్లోరింగ్ జేస్తున్నాం. కంకరతో ఫ్లోరింగ్ జేస్తున్నాం. అంటే కింద ఫ్లోరింగ్ జేస్తున్నట్టా? పైన ఫ్లోరింగ్ జేస్తున్నట్టండి? కిందమ్మ రైటా? ఫ్లోర్ మీన్స్ డౌన్ వాల్యూ. ఫ్లోర్ మీన్స్ డౌన్ వాల్యూ. ఫ్లోర్ డివిజన్. ఎప్పుడు చెప్పండమ్మా? ఇన్ డివిజన్ ఆపరేటర్ వి విల్ గెట్ ఫ్లోటింగ్ పాయింట్స్ ఓన్లీ. బట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా? మనం డివిజన్ ఆపరేటర్‌లో మన ఇంటిజర్ వాల్యూస్ పాస్ చేసినా, ఫ్లోట్ వాల్యూస్ పాస్ చేసినా సరే మనకి అవుట్‌పుట్ అనేది ఫ్లోటింగ్‌లోనే వస్తదమ్మా. రైట్, ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫ్లోట్స్ చూడలేదమ్మా. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10.3. నౌ ప్రింట్ ఆఫ్. నౌ బి ఈజ్ ఈక్వల్స్ టు 2. నౌ హియర్ ప్రింట్ ఆఫ్ ఏ బై బి. ఏ బై బి. రైట్, జాగ్రత్తగా గమనించండమ్మా. రైటా? మనం ఇంటీజర్ వాల్యూస్ తీసుకున్నా, ఫ్లోట్ వాల్యూస్ తీసుకున్నా, రైటా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సార్, మనం ఎక్కడ కూడా ఇంటీజర్ ఫ్లోట్ వాల్యూ తీసుకోవచ్చా అని అంటే ఎస్ అమ్మా, తీసుకోవచ్చు. రన్ చేయొచ్చండి. జాగ్రత్తగా గమనించండి అమ్మా. రైటా? క్లియర్. రైట్, ఒక్కసారి చెక్ చేద్దామమ్మా. రైట్, నౌ అవుట్పుట్ ఇస్ రైట్. ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ఇజ్ ఈక్వల్స్ టు రైట్ 20.3. నౌ ప్రింట్ ఆఫ్. నౌ బి ఇజ్ ఈక్వల్స్ టు బి ఇజ్ ఈక్వల్స్ టు బి ఇజ్ ఈక్వల్స్ టు 2 అమ్మా. నౌ ప్రింట్ ఆఫ్. నౌ ప్రింట్ ఆఫ్ ఏ బై బి. రైట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇన్ డివిజన్ ఆపరేటర్ మనం ఇంటీజర్స్ తోని డివిజన్ చేసినా, ఫ్లోట్స్ తోని డివిజన్ చేసినా మనకి అవుట్పుట్స్ అనేవి ఫ్లోట్ లో వస్తున్నాయి, ఇంటీజర్ లో వస్తున్నాయండి. ఇంటీజర్ లో వస్తాయి, ఫ్లోట్ లో వస్తాయమ్మా. ఫ్లోట్‌లోనే వస్తాయి. బట్ ఇన్ ఫ్లోర్ డివిజన్. బట్ ఇన్ ఫ్లోర్ డివిజన్. బట్ ఇన్ ఫ్లోర్ డివిజన్. రైట్, జాగ్రత్తగా గమనించండమ్మా. బట్ ఇన్ ఫ్లోర్ డివిజన్ మనం ఇంటీజర్‌తోనే డివైడ్ చేస్తే మనకి ఇంటీజర్ అవుట్‌పుట్స్ మాత్రం వస్తాయమ్మా. ఒకవేళ ఫ్లోట్స్‌తోని డివైడ్ చేస్తే ఫ్లోట్ అవుట్‌పుట్స్ మాత్రం వస్తాయి. రైట్, ఒక్కసారి చెక్ చేద్దామమ్మా. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 11. బి ఈజ్ ఈక్వల్స్ టు 2 అమ్మా. నౌ హియర్ ప్రింట్ ఆఫ్ ఏ ఫ్లోర్ డివిజన్ ఆఫ్ బి. రైట్, ఫ్లోర్ డివిజన్ సింబల్ అమ్మా. దిస్ ఈజ్ ఫ్లోర్ డివిజన్ సింబల్. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఫ్లోర్ డివిజన్. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. 2 అనేది 11 తో డివైడ్ అవుతామ్మా. 2 అనేది 11 తో డివిజన్ అవుతా. అక్కడ మనం ఇంటీజర్స్ తీసుకుని ఇప్పుడే చెప్పిన ఫ్లోర్ డివిజన్ లో మనం ఇంటీజర్స్ తీసుకుంటే ఇంటీజర్ అవుట్పుట్ మాత్రం వస్తుంది. ఒకవేళ ఫ్లోట్స్ తీసుకుంటే ఫ్లోట్ అవుట్పుట్ మాత్రం వస్తుంది. రైటా? ఎక్కడ నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి అమ్మా. 2ని 11తో మనం డివిజన్ చెయ్యగలమా? 11ని 2తో డివైడ్ చేయగలమమ్మా. 11ని 2 తోని డివైడ్ చెయ్యగలమా? అయ్యో, రెస్పాండ్ అమ్మా. చేయగలమా? రైట్, నేను మళ్ళీ డిస్కస్ చేస్తున్నా. నేనిక్కడ ఫ్లోర్ డివిజన్‌లో ఇంటిజర్ తీసుకున్నా, ఫ్లోట్స్ తీసుకున్నా, సాయి సూర్య యాప్ ఉన్నాడా? ఇంటీజర్సా ఇవి ఫ్లోట్సా? ఎలాంటి పాయింట్స్ లేవు.
లేకపోతే ఇవి మనకు ఇంటీజర్స్. రైటా? మనం ఇంటీజర్‌తోని డివైడ్ చేసినప్పుడు ఇంటీజర్‌తోని అమ్మ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది గూడా మనకు డివిజన్ సింబలే. రైటా? ఫ్లోర్ డివిజన్ అంటే వేరే వస్తదేమో అనుకోకండమ్మా. రైటా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనము రైటా? 11ని 2తోని డివిజన్ చేయలేం. కాబట్టి 11 యొక్క ఫ్లోర్ వాల్యూ ఎంతమ్మా? 11 యొక్క డౌన్ వాల్యూ ఎంత చెప్పాలి? 11 యొక్క డౌన్ వాల్యూ హౌ మచ్? 11 యొక్క డౌన్ వాల్యూ హౌ మచ్? 10 అమ్మా. రైటా? ఇప్పుడు 10ను మనం 2తోని డివిజన్ చేయొచ్చా? యెస్ ఆర్ నో? యెస్, చెయ్యొచ్చండి. అవర్ అవుట్‌పుట్ ఈస్ 5. రైటా? మనకి డౌన్ వాల్యూ చెక్ చేసుకొని మనకి అవుట్‌పుట్ అనేది ఇస్తదండి. రైటా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఎప్పుడు చెప్పండి వాట్ ఈస్ అవుట్‌పుట్? వాట్ ఈస్ అవుట్‌పుట్ నౌ చెప్పాలి. వాట్ ఈస్ అవుట్‌పుట్? 6 అండి. రైటా? 6 తోని డివిజన్ అయితది. నౌ నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద అవుట్‌పుట్? 7. రైట్. 7 ఈజ్ అవర్ అవుట్‌పుట్. డౌన్ వాల్యూస్ వస్తాయండి. రైట్. ఫ్లోర్ మీన్స్ డౌన్. ఫ్లోర్ మీన్స్ డౌన్ అమ్మా. నౌ నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 20.2. నౌ హియర్ జస్ట్ ప్రింట్ ఆఫ్. నౌ బి ఈజ్ ఈక్వల్స్ టు 2 అమ్మా. నౌ ప్రింట్ ఆఫ్ ఏ ఫ్లోర్ డివిజన్ ఆఫ్ బి. వాట్ ఈస్ ద అవుట్‌పుట్ నౌ? వాట్ ఈస్ అవుట్‌పుట్ నౌ గెస్ చేయాలి. ఒకవేళ మనం 2 తోని డివిజన్ చెయ్యలేకపోతే అది మనకి డౌన్ వాల్యూ చెక్ చేసుకుంటదమ్మా. రైటా? ఎప్పుడు మనం 20.2ని 2 తోని డివిజన్ చేయొచ్చా? చేయలేమమ్మా? యెస్ ఆర్ నో? యెస్ ఆర్ నో? చెయ్యొచ్చండి. రైటా? ఇప్పుడు మనకు అవుట్‌పుట్ అనేది ఇంటిజర్స్‌లో వస్తదా? ఫ్లోట్స్‌లో వస్తదమ్మా? ఫ్లోట్‌లోనే వస్తదండి. ఎందుకంటే నేనిక్కడ ఫ్లోట్ వాల్యూ తీసుకున్నమ్మా. కాబట్టి మనకు అవుట్‌పుట్ అనేది ఫ్లోట్స్‌లోనే వస్తదండి. రైటా? 10.0, 10.0 రైట్. నౌ ఇప్పుడు మీరు చెప్పండమ్మా. నౌ ఇప్పుడు మీరు చెప్పాలి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10.2. నౌ హియర్ బి ఈజ్ ఈక్వల్స్ టు 2 అమ్మా. నౌ హియర్ ప్రింట్ ఆఫ్ ఏ ఫ్లోర్ డివిజన్ ఆఫ్ బి చెప్పాలి. వాట్ ఈస్ అవుట్‌పుట్? Now what is our output? What is the output amma? What is the output? 5.1 5.0 5.0 అమ్మా. రైటా? 5.0 రైటా? ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా? 2 1 జార్ 2 0. నౌ 2 5 జార్ 2 5 జార్ 10 అమ్మ. రైటా? 5.0 రైట్. జాగ్రత్తగా గమనించండి. 5.0. నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10. నౌ బి ఈజ్ ఈక్వల్స్ టు 3 అండి. నౌ ప్రింట్ ఆఫ్ నౌ ప్రింట్ ఆఫ్ నౌ ప్రింట్ ఆఫ్ నౌ ప్రింట్ ఆఫ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ ప్రింట్ ఆఫ్ ఏ బై బి. వాట్ ఈస్ ద అవుట్పుట్? వాట్ ఈస్ ద అవుట్పుట్ చెప్పాలి. వాట్ ఈస్ అవుట్పుట్? వాట్ ఈస్ అవుట్పుట్? 3.3 అమ్మ. రైటా? వెరీ గుడ్. 3.3 రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 3.3 సంథింగ్. నౌ జాగ్రత్త చెక్ చేయండి అమ్మా. అవర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10. నౌ బి ఈజ్ ఈక్వల్స్ టు 3. నౌ హియర్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. నౌ హియర్ జస్ట్ ప్రింట్ ఆఫ్ రైట్ ఏ ఫ్లోర్ డివిజన్ ఆఫ్ బి. వాట్ ఈస్ ద అవుట్‌పుట్ నౌ? జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. వాట్ ఈస్ అవుట్‌పుట్ నౌ?
వెరీ గుడ్. 3 అమ్మా! రైటా? వెరీ గుడ్ 3. ఎందుకంటే ఇక్కడ మనం 2 ఇంటీజర్స్ మాత్రమే తీసుకున్నాం. మనకి అవుట్‌పుట్ కూడా ఇంటీజర్ మాత్రం వస్తది. రైటా? 3 అనేది 10 తోని 3 టైమ్స్ అనేది మల్టిప్లికేషన్ అయిద్దమ్మా. రైటా? 3 మూల 9. రైట్ అవర్ అవుట్‌పుట్ ఈస్ 3 అమ్మ. వచ్చిందండి అవుట్‌పుట్. యెస్ ఆర్ నో? యెస్ ఆర్ నో? రైట్. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్లోర్ డివిజన్ అమ్మా. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పడమ్మా, ఇన్ డివిజన్ ఆపరేటర్ అవుట్పుట్స్ విల్ బి విచ్ డేటా టైప్ చెప్పాలి. మనం ఇంటీజర్స్ ఫ్లోర్స్ తీసుకున్నా మనకు అవుట్పుట్స్ అనేవి ఫ్లోర్స్‌లోనే వస్తాయమ్మా. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకు ఫ్లోర్స్‌లోనే వస్తాయి. నౌ నెక్స్ట్ వన్, రైట్ ఇన్ ఫ్లోర్ డివిజన్. ఇన్ ఫ్లోర్ డివిజన్ మనం ఒకవేళ ఇంటీజర్స్ తీసుకుంటే మనకు అవుట్పుట్ ఇంటీజర్స్‌లోనే వస్తది. ఒకవేళ ఫ్లోర్స్ తీసుకుంటే మనకు అవుట్పుట్ కూడా ఫ్లోర్స్‌లోనే వస్తదమ్మా. దాని యొక్క డౌన్ వాల్యూ క్లియర్ అమ్మా. ఇంతవరకు క్లియరా? క్లియర్ అయిందండి. ఫ్లోర్ డివిజన్ క్లియరా? రైట్. నౌ నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించండమ్మా. నెక్స్ట్ వన్ రైట్. జాగ్రత్తగా చెక్ చేద్దాం ఒకసారి. నౌ నెక్స్ట్ వన్ సీదా సినిమా. రైట్, ఎక్స్‌పోనెన్షియల్. ఎక్స్‌పోనెన్షియల్ ఆర్ పవర్ అమ్మ. ఎక్స్‌పోనెన్షియల్ ఆర్ పవర్ ఆపరేటర్. ఆర్ పవర్ ఆపరేటర్. రైట్, జాగ్రత్తగా గమనించండి. సి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు రైట్. చిన్నప్పుడు మీరు రైట్ 10th క్లాస్ వరకు పవర్ చదువుకురమ్మా. 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5, 2 పవర్ 6 అట్లా. ఎస్ ఆర్ నో? అక్కడ మనం క్యాలిక్యులేట్ చేసినాం. రైటా? అక్కడ మనం క్యాలిక్యులేట్ చేసినాం. ఇక్కడ మనం ఆపరేటర్ అనేది యూజ్ చేస్తామమ్మా. రైటా? ఎక్స్‌పోనెన్షియల్ ఆర్ పవర్ ఆపరేటర్. దేన్ని మనం డబుల్ స్టార్‌తో చూపిస్తామమ్మా. రైటా? ఐ టేక్ హియర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, బి ఈజ్ ఈక్వల్స్ టు 2. నౌ ప్రింట్ ఆఫ్ ఏ పవర్ ఆఫ్ బి. ఏ పవర్ ఆపరేటర్ ఆఫ్ బి. రైటా? ఇప్పుడు ఏ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. బి అనే వేరియబుల్లో 2 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. 10 పవర్ 2. వాట్ ఈస్ అవర్ అవుట్పుట్? 10 పవర్ 2. 100. వెరీ గుడ్. 100 ఈజ్ అవర్ అవుట్పుట్ అండ్ రైటా? 10 పవర్ 2. 100 ఈజ్ అవర్ అవుట్పుట్. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. 100 ఈజ్ అవర్ అవుట్పుట్. నౌ నెక్స్ట్ వన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు నౌ 22. నౌ బి ఈజ్ ఈక్వల్స్ టు 2. నౌ హియర్ ప్రింట్ ఆఫ్. రైటా? మనం ఎంత పెద్ద వాల్యూ ఏం తీసుకోవచ్చండి. బి ఈజ్ ఈక్వల్స్ టు 10. నౌ ప్రింట్ ఆఫ్. నౌ ప్రింట్ ఆఫ్ ఏ పవర్ బి. ఏ పవర్ బి. ఏ పవర్ బి. రైటా? 10 పవర్ 10. 10 పవర్ 10 అండి. రైటా? 10 పవర్ 10 1000 అండి. ఇది 1000 కాదు. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. 10 కోట్ల తర్వాత ఎంత ఉంటదండి? 10 కోట్ల తర్వాత అయ్యో! మ్యాథ్స్‌లో వీక్ అమ్మా. 10 కోట్ల తర్వాత ఎంత ఉంటది? 10 కోట్లు ఉంటదసలు? బిలియన్స్. రైట్. ఓకే. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా? సీదా సినిమా. రైటా? పవర్ ఆపరేటర్ అమ్మ. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సార్ ఇక్కడ మనం ఇట్లా వేరియబుల్స్‌లో స్టోర్ చేయకుండా డైరెక్ట్‌గా చేయలేమా అనంటే యెస్ అమ్మా. వీ కెన్. 10 పవర్ 2. నౌ నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రింట్ ఆఫ్ 10 పవర్ 3. నౌ నెక్స్ట్ వన్ ప్రింట్ ఆఫ్. ప్రింట్ ఆఫ్ 10 పవర్ 4. నౌ నెక్స్ట్ వన్ ప్రింట్ ఆఫ్. ప్రింట్ ఆఫ్ 10 పవర్ 5. రైట్, మనం డైరెక్ట్ కూడా చేసేయొచ్చమ్మా. నో ప్రాబ్లం. రైట్. 100, 1000, 10,000, 1,00,000 అమ్మ. అవుట్పుట్స్ క్లియర్ వచ్చినాయమ్మా. ఎస్ ఆర్ నో? పవర్ ఆపరేటర్ క్లియర్. ఎక్స్పోనెన్షియల్ ఆర్ పవర్ ఆపరేటర్ క్లియర్ అమ్మా. రైట్. నౌ నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ నెక్స్ట్ వన్ సి, మాడ్యులస్ అమ్మ. రైటా? మాడ్యులస్ ఆపరేటర్. మాడ్యులస్ మీన్స్ పర్సెంటేజ్ అమ్మ. రైటా? పర్సెంటేజ్. మాడ్యులస్ ఆపరేటర్ మీన్స్ పర్సెంటేజ్ ఆపరేటర్. పర్సెంటేజ్ ఆపరేటర్ ఈజ్ కాల్డ్ మాడ్యులస్ ఆపరేటర్. రైట్, జాగ్రత్తగా గమనించండి. సి,
రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. మాడ్యులస్ ఆపరేటర్ రైట్. జాగ్రత్తగా చెక్ చేద్దాం. మాడ్యులస్ ఆపరేటర్ రైట్. ఇన్ మాడ్యులస్ ఆపరేటర్, ఇన్ మాడ్యులస్, ఇన్ మాడ్యులస్, ఇన్ మాడ్యులస్ ఆపరేటర్, ఇన్ మాడ్యులస్ ఆపరేటర్, we will get, we will get reminders and right, we will get outputs as reminders అండి. ఒక్కసారి చెక్ చేద్దాం. a is equals to 10, b is equals to 2. now print of a modulus of b. what is the output now? what is the output now? what is the output? జీరో అమ్మ. రైటా. రెండుని, సారీ అమ్మ, 10ని 2తోని మాడ్యులేట్ చేస్తే రిమైండర్ ఈజ్ జీరో. రైటా. జీరో ఈజ్ అవర్ రిమైండర్. నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. రైటా. నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. జాగ్రత్తగా గమనించండి. ఏ ఇజ్ ఈక్వల్స్ టు 20, ఏ ఇజ్ ఈక్వల్స్ టు 20, బి ఇజ్ ఈక్వల్స్ టు 3. నౌ ప్రింట్ ఆఫ్, నౌ ప్రింట్ ఆఫ్, నౌ ప్రింట్ ఆఫ్ ఏ, ఏ మాడ్యులస్ ఆఫ్ బి, ఏ మాడ్యులస్ ఆఫ్ బి. వాట్ ఈస్ ద అవుట్పుట్ నౌ చెప్పాలి. వాట్ ఈస్ ద అవుట్పుట్ నౌ చెప్పాలి. వాట్ ఈస్ అవుట్పుట్? వాట్ ఈస్ అవుట్పుట్? వాట్ ఈస్ ద అవుట్పుట్? అయ్యో, మ్యాథమెటిక్సే కదమ్మా. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ దిస్? రిమైండర్ ఎంత? 6 మూళ్ళు 3 6 జార్ 18. హౌ వాట్ ఈస్ ద రిమైండర్? వాట్ ఈస్ ద రిమైండర్ అమ్మా? అయ్యో చెప్పాలి. వాట్ ఈస్ ద రిమైండర్? 2. రైటా. 3 18. రైటా. 3 6 జార్ 18. 18 20లో నుంచి 18 పోతే రిమైండర్ జీరోనే కదమ్మా వచ్చేది. ఎస్ఆర్ నో? రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. వామ్మో. రైట్. భాగహారాలు, భాగహారాలను ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? భాగహారాలను ఇంగ్లీష్లో ఏమంటారు? 2 20. భాగహారాలు అంటే ఇవమ్మా. 2గా 3 కదా, 3. రైట్. 3 3 6 జార్ 3 6 జార్ 18. 3 6 జార్ 18. రిమైండర్ హౌ మచ్ అమ్మా? 2నే కదా రిమైండర్. రైటా. 2 అని చెప్పడానికి వామ్ ఆలోచిస్తారు ఏందమ్మా. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2 ఈజ్ అవర్ రిమైండర్. రైటా. రైట్. ఇప్పుడు చెప్పండి అమ్మా. ఎప్పుడు చెప్పండి. రైట్. జాగ్రత్తగా గమనించండి. సే చూడండి అమ్మ ఒక్కసారి. రైటా. నౌ నెక్స్ట్ వన్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 30, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 25, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 25. నౌ బి ఈజ్ ఈక్వల్స్ టు, నౌ బి ఈజ్ ఈక్వల్స్ టు 4. నౌ బి ఈజ్ ఈక్వల్స్ టు 4. నౌ ప్రింట్ ఆఫ్ ఏ మాడ్యులస్ ఆఫ్ బి. వాట్ ఈస్ అవుట్పుట్? వాట్ ఈస్ అవుట్పుట్? కరెక్ట్. 1 అమ్మా. రిమైండర్ ఈజ్ 1. 4 ఒకట్ల 4, 4 2 8, 4 మూల 12, 4 4 16, 4 5 20. 4 ఆర్లు 24, 4 ఆర్లు 24. 24లోని 25లో నుంచి 24 పోతే రిమైండర్ ఎంతమ్మా? 1. రిమైండర్ అనేది 1. 1 ఈజ్ అవర్ అవుట్పుట్. రైట్. దీనికి కూడా చెక్ చేద్దాం. రైట్. 2. రైట్. 2 2 అండ్ 4 కదమ్మా. 4 25 కదా. రైట్. ఒకసారి చెక్ చేద్దాం. 25 25 4 అమ్మ. 25 4. రైటా. 4 6 జార్ 4 6 జార్ 24. 4 6 జార్ 24. రిమైండర్ ఈజ్ 1 అమ్మ. రైటా. రిమైండర్ ఈజ్ 1. 1 ఈజ్ అవర్ అవుట్పుట్ అమ్మా. జాగ్రత్తగా గమనించండి. క్లియరా? మాడ్యులస్ ఆపరేటర్ క్లియరా? క్లియర్ అమ్మా. క్లియరా? Clear? Right. Okay. See. Right. In division operator, outputs will be, which data type? Float. Now
ఇన్ ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ మనం ఇంటిజర్స్ని పాస్ చేస్తే మనకు అవుట్పుట్ ఇంటిజర్స్లో వస్తుందా, ఫ్లోట్స్లో వస్తుందమ్మా? ఇంటిజర్స్ ఫ్లోట్స్ పాస్ చేస్తే ఫ్లోట్. రైట్ నౌ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్పోనెన్షియల్కి ఇంకో పేరేంటి? ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్కి ఇంకో పేరు పవర్ ఆపరేటర్. రైట్, ఇన్ మోడ్యులస్ ఆపరేటర్. మోడ్యులస్ ఆపరేటర్ మనకు అవుట్పుట్స్ ఏమొస్తాయమ్మా మోడ్యులస్ ఆపరేటర్లో? రిమైండర్స్ అవుట్పుట్స్ అమ్మా. రైటా? అందరికి అర్థమైందని అనుకుంటున్నా. రైట్, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. రైటా? సి 2 ఇంటీజర్స్ని మల్టిప్లికేషన్ చేస్తే దాన్ని మల్టిప్లికేషన్ అంటమా, రిపిటేషన్ అంటమమ్మా? 2 ఇంటీజర్స్ని మల్టిప్లికేషన్ చేస్తే దాన్ని మల్టిప్లికేషన్ అంటమా, రిపిటేషన్ అంటమా? మల్టిప్లికేషన్ అంటాం. ఒక స్ట్రింగ్‌ని ఒక ఇంటీజర్‌తోని మల్టిప్లికేషన్ చేస్తే అది మల్టిప్లికేషనా, రిపిటేషనా? రిపిటీషన్. ఇప్పుడు చెప్పండమ్మా. రైటా? 10 + 10 ఎడిషన్ ఆర్ కన్కాటినేషన్? 10 + 10 ఎడిషన్ ఆర్ కన్కాటినేషన్? ఎడిషన్. రైట్ నౌ హైదరాబాద్ ప్లస్ హైదరాబాద్ ఎడిషన్ ఆర్ కన్కాటినేషన్? కన్కాటినేషన్. రైటా? 2 స్ట్రింగ్స్‌ని యాడ్ చేస్తే దట్ ఈస్ ఎ కన్కాటినేషన్. 2 స్ట్రింగ్స్‌ని యాడ్ చేస్తే దట్ ఈస్ ఎ ఎడిషన్. రైట్, ఇన్ సబ్ట్రాక్షన్ ఆపరేటర్. రైట్, a string మైనస్ ఇంటిజర్ అవుట్పుట్ ఆర్ ఎర్రర్? ఎర్రర్. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇన్ మల్టిప్లికేషన్ ఆపరేటర్ 10 ప్లస్ 10 ఇంటూ 10 ఇంటూ 2 10 ఇంటూ 2 అవుట్పుట్ ఈస్ 10 ఇంటూ 2 అవుట్పుట్ ఈస్ మల్టిప్లికేషన్. రైటా? నౌ హైదరాబాద్ ఇంటూ 2 దట్ ఈస్ రిపిటేషన్ అమ్మా. జాగ్రత్తగా గమనించాలి. ఇంతవరకు అర్థమైందని అనుకుంటున్నా. ఐ హోప్ క్లియర్ అమ్మా. ఇంతవరకు క్లియరా? రైట్. రైట్, ఇదమ్మా మనకు అర్థమెటిక్ ఆపరేటర్స్ అండి. అర్థమెటిక్ ఆపరేటర్స్ అమ్మ, జాగ్రత్తగా గమనించండి. క్లియరా? అర్థమెటిక్ ఆపరేటర్స్ అండి, జాగ్రత్తగా గమనించండి అమ్మ. క్లియర్? క్లియర్ అమ్మ ఇంతవరకు? ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నా. రైట్. రైట్, ఓకే. నౌ నెక్స్ట్ వన్. రైట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామమ్మా. రైట్, నెక్స్ట్ వన్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ అమ్మ, రిలేషనల్ ఆపరేటర్స్. రైట్, ఇందులో ఫస్ట్ పాయింట్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్. ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ ఆల్సో నోన్ యాజ్ రిలేషనల్ ఆపరేటర్స్ ఆల్సో నోన్ యాజ్ కంపారిజన్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కంపారిజన్ ఆపరేటర్స్. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. రైట్ నౌ రిలేషనల్ ఆపరేటర్స్ కెన్ బి ఆఫ్ 6 టైప్స్. రిలేషనల్ ఆపరేటర్స్ can be of 6 types, and relational operators can be of 6 types. First one is greater than. Now second one is less than. Right, జాగ్రత్తగా గమనించండమ్మా. గ్రేటర్ దాన్. రైట్, సి చూడండి ఒకసారి. గ్రేటర్ దాన్, దిస్ ఈస్ గ్రేటర్ దాన్. నౌ నెక్స్ట్ వన్ రైట్, లెస్ దాన్. రైట్ నౌ థర్డ్ వన్ ఈజ్ greater than or equal to. 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 Right, now fourth one is less than or equal to. less than or equal to. Right, less than or equal to. Right, జాగ్రత్తగా గమనించాలమ్మా. less than or equal to. Now fifth one is double equal to. Right, fifth one is double equal to. Right, double equal to amma, double equal to. Now sixth one is not equal to amma, not equal to. Right, not equal to అండి. జాగ్రత్తగా గమనించండి అమ్మా. రిలేషనల్ ఆపరేటర్స్ ఆల్సో నోన్ యాజ్ కంపారిజన్ ఆపరేటర్స్. రైట్, రిలేషనల్ ఆపరేటర్స్ కెన్ బి ఆఫ్ 6 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్, సెకండ్ వన్ ఈజ్ లెస్ దాన్, థర్డ్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఫోర్త్ వన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఫిఫ్త్ వన్ ఈజ్ డబుల్ ఈక్వల్ టు, సిక్స్త్ వన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు అండి. జాగ్రత్తగా గమనించండి అమ్మా. రైటా? ఇక్కడ మనం ఈ రిలేషనల్ ఆపరేటర్స్లో రైటా టూ టూ ఇంటీజర్స్ని కానీ, టూ ఫ్లోట్స్ని కానీ, టూ స్ట్రింగ్స్ని కానీ,
2 బూలియన్ వాల్యూస్‌ని గాని కంపారిజన్ చేస్తామమ్మా రైటా. కంపారిజన్ చేసి రైటా మనుషుల్లో కంపారిజన్ చేస్తాం కదమ్మా! రైటా వాడికంటే వీడు గ్రేట్. వీడికంటే వాడు గ్రేట్. రైటా వీడికంటే వాడు బా చదువుతాడు. రైటా హి ఈజ్ గ్రేటర్ థాన్ దట్ గాయ్. రైటా దట్ గాయ్ ఈజ్ గ్రేటర్ థాన్ రైటా సమ్ మోర్ గాయ్స్ రైట్ అంటాం కదమ్మా! ఇక్కడ కూడా అంతే. రైటా ఒక నంబర్‌ని ఇంకొక నంబర్‌తోని మనం గ్రేటర్ థాన్, లెస్ థాన్ కంపారిజన్ అనేది చేస్తామమ్మా. రైటా వీటి ఎగ్జాంపుల్స్ మనం టుమారో క్లాస్‌లో డిస్కస్ చేసుకుందామండి. రైటా ప్రాక్టీస్ చేస్తుర్రమ్మా? ప్రాక్టీస్ చేస్తుర్రా? రెస్పాండ్ అవ్వండి ప్లీజ్.